మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాను. మరి ఈ సంవత్సరం 2025లోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టారు. ఈ 2025 సంవత్సరం మన జీవితాల్లో హయ్యర్ అనాయింటింగ్ ఫర్ హయ్యర్ లైఫ్, ఉన్నతమైనటువంటి అభిషేకము, ఉన్నతమైనటువంటి జీవితము కొరకు అనేటువంటి సంవత్సరంగా ఉండబోతా ఉంది. హయ్యర్ అనాయింటింగ్ ఇయర్ ఫర్ హయ్యర్ లైఫ్ 2025 ఉండబోతా ఉంది. అదేవిధంగా హయ్యర్ లెవెల్ ఫైనాన్సెస్, మరి అదేవిధంగా దేవాతి దేవుడు మన జీవితాల్లో మరి గొప్ప ఐశ్వర్యాన్ని దేవుడు కలగజేయబోతా ఉన్నాడు ఈ సంవత్సరంలో. ప్రియదేవుని బిడ్డారా, 92వ కీర్తన 10వ వచనం ప్రకారం, యెషయా గ్రంథం 58:14 ప్రకారం మరి మనం చూసినట్లయితే, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను మిమ్మల్ని ఎక్కించదను అన్న వాగ్దానం ప్రకారం దేవుడు ఉన్నతమైనటువంటి స్థలాల్లోనికి, ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళబోచు ఉన్నాడు ఈ 2025 సంవత్సరంలో. అది నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టి, నీ పరిశుద్ధ ప్రవర్తనను బట్టి, మరి మీ యొక్క క్రియలను బట్టి దేవుడు చేయబోతా ఉన్నాడు. మరి జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో 92వ కీర్తన 10వ వచనాన్ని చదివినట్లయితే, నేను కొత్త తైలంతో అంటబడితిని, నువ్వు నా కొమ్ము గొరుపోతు కొమ్ము వలె పైకెత్తితివి అని ఉంది. దేవాతి దేవుడు మరి బైబిల్ గ్రంథంలో కొమ్ములు బలానికి, మరి అదేవిధంగా కొమ్ములు ఘనతకి, పవర్కి సాదృశ్యంగా ఉంటూ ఉన్నాయి. మరి దేవాతి దేవుడు ఏ విధంగా అయితే దావీదు యొక్క కొమ్ముని హెచ్చించాడో, దావీదు మరి గొర్రెలు కాచుకునేటువంటి స్థితి నుంచి దేవుడు దావీదు గారిని ఇశ్రాయేలు దేశం మీద ఒక గొప్ప రాజుగా దేవుడు మరి హెచ్చించాడు. అదేవిధంగా ఈ రోజున నీ స్థితి, నీ పరిస్థితి ఈ సంవత్సరంలో దేవుడు మార్చబోచు ఉన్నాడు. నీ స్థితి, మీ పరిస్థితులు మారబోచు ఉన్నాయి. మీరు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఇప్పుడు వరకు ఉన్నటువంటి జీవితం ఒక ఎత్తు, ఈ సంవత్సరం నుంచి ఉండబోచున్నటువంటి జీవితం మరో ఎత్తు. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే మరి రెండో విషయాన్ని గమనించినట్లయితే, ఈ సంవత్సరంలో దేవాతి దేవుడు, నేను పోయిన నెలలో కొన్ని రోజులు ఉపవాసం ఉన్నప్పుడు దేవాతి దేవుడు కొన్ని విషయాల ద్వారా మాట్లాడాడు. ఆ విషయాల్లో నుంచి అంటే ఈ సంవత్సరం కొరకు కూడా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవాతి దేవుడు మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు, దావీదు గొలియాతుని చూసినప్పుడు అక్కడ గొలియాతుని చంపితే ఆ చంపిన వాళ్ళకి ఏమిస్తారు అని చెప్పని అడిగినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు అనమాట. అక్కడ ఏముంటుంది అని చెప్పాలంటే, ఈ మాట చాలా జాగ్రత్తగా మనం చూసినట్లయితే 17వ అధ్యాయం 25వ వచనంలో, ఇశ్రాయేలులో ఒకడు వచ్చుచున్న ఆ మనిషిని చూచితిరే, నిజంగా ఇశ్రాయేలును తిరస్కరించుటకు వాడు బయలుదేరుచున్నాడు. వానిని చంపిన వానికి రాజు బహు ఐశ్వర్యము కలగజేసి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేయును అని చెప్పని అనగా, పరిశుద్ధ గ్రంథంలో మరి ఇక్కడ బహుగా ఐశ్వర్యం అనే మాట కనిపిస్తుంది. గొలియాతుని ఎవరైతే చంపుతారో వారికి బహుగా ఐశ్వర్యాన్ని దేవుడే పోచున్నాడు. మన జీవితాల్లో గొలియాతు లాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, పెద్ద పెద్ద సమస్యలు ఉండొచ్చు. వాటిని గనక మీరు జయించగలిగితే బహుగా దేవుడు ఐశ్వర్యాన్ని, అంటే హయ్యర్ ఫైనాన్సెస్, ఈ సంవత్సరం గొప్ప ధనాన్ని దేవుని బిడ్డలకు ఇవ్వబోచు ఉన్నాడు. ఈ రెండో విషయమే, గొప్ప ఐశ్వర్యాన్ని పొందుకునే సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండబోచు ఉన్నది. ఇక మూడో విషయాన్ని గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు అనమాట. కీర్తన గ్రంథము 112వ అధ్యాయము భజన సంహిత 112 4వ వచనాన్ని చూసినట్లయితే, యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతను నీతియు గలవారు. ఇక్కడ యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుట్టును. ప్రియదేవులారా గమనించండి, యథార్థవంతులకు అంట చీకట్లో వెలుగును దేవుడు కలగజేయబోచు ఉన్నారు. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానని చెప్పానంటే, మూడో విషయం అనమాట, దేవుని బిడ్డలను దేవుడు వెలుగుతో నింపబోచున్నటువంటి సంవత్సరం అండి ఈ సంవత్సరం. దేవుని యొక్క వెలుగు మీ జీవితాల్లోకి రాబోచు ఉన్నది. చీకటిని దేవుడు తీసివేయబోతా ఉన్నాడు. చీకటి శక్తులను దేవుడు కొదపోతా ఉన్నాడు అనమాట, కదిలించబోతా ఉన్నాడు. చీకటి పోతుంది, దేవుని యొక్క వెలుగు మన జీవితాల్లో వస్తుంది.
యథార్థవంతులకు దేవుడు అంట చీకట్లో వెలుగు పుట్టిస్తాడు. 16వ తారీఖు నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఏమని చెప్పానంటే, ప్రభువా రేపటి నుంచి ఒక 6 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటా. నేను 6 రోజులు ఎక్కడికి వెళ్ళను. నాకు కొన్ని కట్టుకోవాల్సినటువంటి ఉన్నాయి ఈఎంఐలు. అవి కట్టుకోవడానికి మరి స్కూల్ పిల్లలకి కొంత ఫీజు కట్టుకోవాల్సి ఉంది. నేను ఎక్కడికి పోను, నాకు మీరు సహాయం చేయండి. నేను ఒక 6 రోజులు ప్రార్థనలో ఉపవాసంలో ఉంటాను ప్రభు అని ప్రార్థన చేసుకుంటే 17వ తారీఖు అనే 16వ తారీఖు మధ్యాహ్నానికి వెళ్ళా దేవుడు మరి ఒక మంచి ఆలోచన ఇచ్చాడు. ఆ 16వ తారీఖు సాయంత్రానికి వెళ్ళా నాకు ఎంతైతే కావాలో ఆ అమౌంట్, పెద్ద అమౌంట్ దేవుడు ఇచ్చాడు. 17వ తారీఖు మొత్తం అన్ని కూడా క్లియర్ చేసేసాడు. చక్కగా 6 రోజులు ఉపవాస ప్రార్థనలు చేసుకోవటానికి ఎక్కడికి వెళ్ళకోకుండా. ఎందుకంటే ఎక్కడికన్నా వెళ్తే మళ్ళీ ప్రార్థన చేసుకోవటానికి టైం దొరకదు కదా. అప్పుడు ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే యథార్థవంతులకు చీకట్లో వెలుగు పుడుతుందంట. ఈ రోజున నీ స్థితి పరిస్థితి ఎలా ఉన్నప్పటికి కూడా దేవుడు వెలుగుని పుట్టించగలడు నీ కొరకు. నీ చీకటిని తొలగించగలడు, నీ సమస్యలను దూరపరచగలడు, నీ పరిస్థితులను మార్చగలడు. ఇది 3వ విషయం అండి. ఈ సంవత్సరం దేవుడు దేవుని బిడ్డలను వెలుగుతో నింపబోచు ఉన్నాడు. లెమ్ము తేజరిల్లు మన వాక్యం ఉంది కదా. దేవాతి దేవుడు మన మీద ప్రకాశించబోతున్నటువంటి సంవత్సరంలో మనం వచ్చాము. ఎందుకని చెప్పంటే ఈ 2025లో 5, 9 2025లో లాస్ట్ లో 5 ఉంది కదా. ఈ 2025 మనం గనక డిజిట్స్ లెక్క పెడితే 9 వస్తుంది. పరిశుద్ధ గ్రంథం ప్రకారం గమనించినట్లయితే 9 కృపావారాలు, 9 ఆత్మ ఫలాలు మనకు తెలుసు కదా. అదేవిధంగా 5ను గనక మనం ధ్యానం చేస్తే పరిశుద్ధ గ్రంథంలో గ్రేస్ నెంబర్ గా ఉంటా ఉంది 5. దావీదు యొక్క 5 రాళ్ళు, 5 మంటపములు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడొచ్చు అనమాట. కొత్త నిబంధనలో 5 రకాల పరిచర్యలు మనం చూడొచ్చు అనమాట. పరిశుద్ధ గ్రంథం ప్రకారం ప్రియమైన బిడ్డ 4 విషయాన్ని చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 4 విషయాన్ని చూస్తే ఉపవాసాలు కంప్లీట్ అయిన తర్వాత దేవాతి దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం ప్రకారం 19వ వచనం చదువుతున్నానండి. చక్కగా చూడండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింప చేసేదను, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. 21వ తారీఖున దేవాతి దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అయ్యా అని చెప్పారంటే, జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింప చేసేదను, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. ఈ సంవత్సరం దేవుడు తన బిడ్డలకు మరి అత్యధికంగా అంటే ఘనత కలగజేయబోతున్నాడు. గొప్ప హెచ్చింపు కూడా కలగజేయబోతా ఉన్నాడు. ఘనత, గొప్ప హెచ్చింపు దేవుని బిడ్డలకు కలగబోతున్నటువంటి సంవత్సరంలోనికి మనం వచ్చాం. 4వ విషయం. 5వ విషయాన్ని గమనించినట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకులకు దేవుడు పక్షిరాజు రెక్కలేకపోతా ఉన్నాడు. వారు ఎగిరి మరి అంటే ఎక్కడికైనా కానీ సంవత్సరం వెళ్ళిపోయి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించగలరు. దేవుని సేవకులకు దేవుడు పక్షిరాజు రెక్కలు 40వ అధ్యాయము 31వ వచనంలో రాయబడిన విధంగా యెషయా గ్రంథంలో యెహోవా కొరకు ఎదురు చూసి వారు నూతన బలాన్ని, నూతన శక్తిని పొందుకుంటారు. వారు రెక్కలు చాచి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు అని ఉందండి. ఈ రోజున దేవాతి దేవుడు పైకి ఎగిరిపోయేటువంటి స్థితి, పై స్థితిలోనికి వెళ్తాం మనము. మరి పక్షిరాజు రెక్కలు దేవుని బిడ్డలకు దేవుడు ఏమోచ్చు ఉన్నాడు. దీని ద్వారా మనము దేవుని కొరకు అనేక ప్రదేశాలకు, అనేక ప్రాంతాలకు దేవుని సేవకులు, దేవుని బిడ్డలు ప్రయాణమై వెళ్ళిపోతారు. అందుకేదే కదా మరి దేవుడు ఇక్కడికి తీసుకొచ్చారు మిమ్మల్ని. అంటే దేవుని బిడ్డలు ఎక్కడికైనా కానీ వెళ్ళగలరు అన్నమాట. ఆ వెళ్ళటానికి దేవుడు పక్షిరాజు రెక్కలు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు, ఈగల్ వింగ్స్. కానీ దాని కొరకు ఉపవాస ప్రార్థన అవసరం. ఎన్ని విషయాలు చెప్పానండి? 4, 5? 5.
ఐదోది చెప్తున్నాను. మరి జాగ్రత్తగా గమనించినట్లయితే ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఈ సంవత్సరంలో దేవాతి దేవుడు మన జాగ్రత్తగా గమనించినట్లయితే మన జీవితాల్లో అనేక కార్యాలు చేయబోచున్నాడండి. మరి ఐదో విషయంగా ఈ సంవత్సరంలో దేవాతి దేవుడు మన కొరకు మన జీవితాల్లో ఇంకా 3 విషయాలు 4 విషయాలు చెప్పి నేను మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేయబోచు ఉన్నాడండి. మీ అందరి కొరకు చిన్న ప్రార్థన చేయబోచు ఉన్నాను. ప్రియదేవులారా గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరంలో ఈ 2025 చైన్ బ్రేకర్ బంధకాలను దేవుడు తెంచుతాడు. నిన్ను కూడా బంధకాలను తెంచేవాడిగా దేవుడు చేస్తాడు. ఐదో విషయంగా నీ బంధకాలన్నీ కూడా దేవుడు తెచ్చబోతా ఉన్నాడు. మరి చైన్ బ్రేకర్గా దేవాతి దేవుడు మరి మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలు కలగజేయబోతా ఉన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ఏ బంధకాల్లో మీరున్నప్పటికీ కూడా ఆ బంధకాలన్నీ కూడా దేవుడు మరి ప్రియదేవుని బిడ్డలారా తెంచబోతా ఉన్నాడు. ప్రతి బంధకాల నుంచి మనము యేసు నామములో బయటికి రాబోచు ఉన్నాం. ఈ వాక్యాన్ని మనం చూడొచ్చండి పరిశుద్ధ గ్రంథంలో నహూము గ్రంథం 1వ అధ్యాయం 13వ వచనంలో ఒక వాక్యం ఉంటూ ఉన్నది. 1:13 నహూములో ఒక వాక్యం ఉంటుంది. వారి కాడుమాను నీ మీద ఇక మోపకుండా నేను దాన్ని విరగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. మరి ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితాలు ఏ బంధకాలు అయితే ఉన్నాయో ఆ బంధకాలన్నీ కూడా దేవుడు తెచ్చబోతా ఉన్నాడు. ఆ బాండేజెస్, ఆ చైన్స్ అన్ని తెగిపోబోతా ఉన్నాయి. చైన్ బ్రేకర్గా దేవాతి దేవుడు మరి మీ జీవితాల్లో మీకు సహాయం చేయబోచు ఉన్నాడు. అంటే గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రేక్ ఎవ్రీ చైన్ ఇన్ యువర్ లైఫ్. ప్రతి బంధకాలను కూడా దేవుడు తెచ్చబోతా ఉన్నాడు. ఐదో విషయంగా మనం చూడొచ్చు. ఆరో విషయంగా ఇంకా 2 విషయాలు చెప్పి ముగిస్తాను. 7వ విషయంగా మరి ప్రియదేవుని గమనించండి, ఈ సంవత్సరంలో ఒక పక్క గమనించండి, ఒక పక్క అంటే సతావ్ అనేటువంటిది ఉంటుంది. రెండో పక్క జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవ బహుగా పెరగబోతా ఉందండి. ఈ సంవత్సరం దేవుని పరిచర్య, దేవుని సేవ బహుగా విస్తరించబోతా ఉంది, పెరగబోతా ఉంది. మరి ఏదైతే మరి అనేక ప్రాంతాల్లో సేవకు సంబంధించినటువంటి ఆటంకాలు జరుగుతూ ఉన్నాయో అవి చిన్న చిన్నగా తగ్గుముఖం పడతాయి యేసు నామములో. అవి తగ్గిపోతాయి. కానీ దేవుని పరిచర్య, దేవుని సేవ అంతకంతకు విస్తరించబోతా ఉందని ఇంకా 2 విషయాలు చెప్పి దేవుని వాక్యంలో ముగింపుకు వస్తానండి. పరిశుద్ధ గ్రంథంలో గమనించినట్లయితే మునిపెన్నడు జరిగినటువంటి కార్యాలు, మునిపెన్నడు చూడనటువంటి ఆశీర్వాదాలు ఈ సంవత్సరం మనం చూడబోతా ఉన్నాం యేసు నామములో. మునిపెన్నడు జరగనటువంటి కార్యాలు, మునిపెన్నడు జరిగినటువంటి ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం చూడబోచు ఉన్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఒక వాక్యాన్ని నేను మీకు చెప్పి మరి యొక్క ప్రవచనాలు నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 65:24 ఐజయాకి పుస్తక్ 65:24 8వ విషయంగా ఈ మాట చెప్తున్నాను. వారికి ఇలాగ జరుగును, వారి వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. అంటే జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ సంవత్సరం అంట దేవుడు మనం వేడుకొనక మునిపే మనకు ఉత్తరం ఇవ్వబోతా ఉన్నాడు. మనవి చేయుచుండగా మన మనవల్ని ఆయన ఆలకించబోతా ఉన్నాడు. నీ ప్రతి ప్రార్థనకు జవాబు దొరకబోతున్న సంవత్సరంలోకి మనం వచ్చాం. అంటే ఈ సంవత్సరంలో టయానికి ముందు కొన్ని కార్యాలు జరగబోతా ఉన్నాయి. బిఫోర్ టైం, నువ్వు అనుకున్న టయానికంటే ముందుగా కూడా అంటే కొన్ని కార్యాలు దేవుడు మీ జీవితాల్లో చేయబోతున్నాడు, జరిగించబోతా ఉన్నాడు. 8వ విషయంగా ఇంకా చివరిగా లాస్ట్గా దేవాతి దేవుడు అంటే ఈ సంవత్సరంలో ప్రియదేవులారా గమనించండి, అధికంగా జాబ్స్ రాబోతా ఉన్నాయి, అధికంగా వివాహాలు జరగబోతా ఉన్నాయి. అధికంగా వివాహాలు జరగబోతా ఉన్నాయి. 9వ విషయం ప్రియదేవులారా. 10వ విషయం పరిశుద్ధ ఆత్మదేవుడు ఉపవాస ప్రార్థనలో మాకు చెప్పిన విషయాలు మీకు చెప్పుచూ ఉన్నాను. ప్రియదేవులారా, దేవుని సేవ పరిచర్య ఎవరైతే చేస్తున్నారో వారందరి దగ్గర 4-వీలర్ వెహికల్ రాబోతా ఉంది. 4-వీలర్ వెహికల్ 4 చక్రాల వాహనాన్ని దేవుడిచ్చి, ఎందుకంటే సేవ ఆనందంగా సంతోషంగా చేయటం కొరకు. ఈ సంవత్సరం దేవుని పరిచర్య చేసే సేవకులను దేవుడు బహుగా
ఆశీర్వదించబోతా ఉన్నాడు. వారి పరిచయను కూడా విస్తరింపజేయబోతా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున ప్రియదేవులారా మనం ఈ విషయాల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ యొక్క సంవత్సరంలో మీకు ఉన్నతమైన స్థితిని, మరి ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు కలగజేసి మీకు మరి ఉన్నత స్థలాల్లో ఉండే విధంగా ఉన్నతమైనటువంటి ఐశ్వర్యం, గ్రేట్ వెల్త్, హయ్యర్ ఫైనాన్సెస్ దేవుడు మీకు ఇచ్చి మిమ్మల్ని బహుగా దేవుణ్ణిలో హెచ్చించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన రాజా, మహిమోన్నతుడా, గొప్ప కార్యాలు, గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప దీవెనలు, గొప్ప మేలు చేసే దేవా మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ సంవత్సరంలో ప్రభువా ఇదిగో 8-9 విషయాలు ప్రభువా మేము చెప్పి ఉన్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ మీరు బయలుపరిచినటువంటి విషయాలు, ప్రార్థనలో ఉపవాసంలో మీరు ఇచ్చినటువంటి విషయాలు నీ ప్రియబిడ్డలకు మరి మేము చెప్పి ఉండగా ప్రభువా, ఈ యొక్క విషయాల ప్రకారం ప్రభువా పరిశుద్ధాత్మ అభిషేకము నీ ప్రియబిడ్డలపై మీరు కుమ్మరించండి ప్రభువా. నూతన అభిషేకం నీ బిడ్డల జీవితాల్లో వచ్చునుగా. అభిషేకం ద్వారా ప్రభువా నీ ప్రియబిడ్డలు గొప్ప హెచ్చింపులోకి వచ్చుదురుగా. నీ ప్రియబిడ్డలకు గొప్ప హెచ్చింపు కలగచేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. ఆంధ్ర నుంచి వచ్చినటువంటి ప్రియ బిడ్డల కొరకు, ప్రత్యేకంగా ఫ్యామిలీ కొరకు అయా పరిశుద్ధంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అక్కగారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఆంటీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. మహిమ కలిగిన రాజా నీ ప్రియ బిడ్డలందరూ కూడా ప్రభు పరిశుద్ధాత్మదని అక్కకి ఇచ్చిన 2 కుమార్తెల కొరకు మీకు వందనాలు ప్రభువా. మహిమ కలిగిన రాజా మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. ఇదిగో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రియ బిడ్డలందరినీ కూడా ప్రభు, ఈ బిలాయిపట్నంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా, ఈ ఛత్తీస్గఢ్ లో ఈ దుర్గపట్నంలో ఉన్న బిడ్డలందరినీ ప్రభువా గొప్ప ఆశీర్వాదాలతో నింపండి ప్రభు. నన్ను, నా ఫ్యామిలీ ప్రభు, నా పరిచయను ప్రభువా మీరు దీవించమని అడుగుచున్నాం ప్రభువా. మహోన్నతుల స్తోత్రాలు. మహిమ కలిగిన రాజా గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు నీ బిడ్డల జీవితాల్లో జరుగునుగా. ఆశ్చర్య కార్యాలు జరిగించండి. గొప్ప అభిషేకంతో నింపండి. గొప్ప కృపతో, గొప్ప ఆనందంతో నింపమని ప్రార్థిస్తూ గొప్ప ఐశ్వర్యాన్ని, గొప్ప ఉన్నతమైన స్థితిని నీ బిడ్డలకు కలగజేయమని యేసు రాజా ఈ ప్రవచనాలు అయా ఏ యొక్క ప్రవచనాలు అయితే మేము ప్రభువా మరి పరిశుద్ధాత్మని మేము చెప్పి ఉన్నాము, ఈ ప్రవచన వాక్యాలను ప్రభువా నీ బిడ్డల జీవితాల్లో నెరవేర్పు జరిగించి ఆశీర్వాదకరంగా నీ బిడ్డలు ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించి గొప్పగా నీ ప్రియబిడ్డలను దీవించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ